హలో, నమస్తే అండి. గాజుల గౌరి నవల 4వ భాగానికి స్వాగతం అండి. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన సుగుణ శిలాప్రతిమలా కూర్చున్న గౌరికేసి చూసింది. గౌరి చెక్కిళ్లపై జారుతున్న కన్నీటిని సైతం మరిచి ఏవో లోకాల్లో ఉన్నట్టు అనిపించింది ఆమెకి. గౌరి ఎందుకు దుఃఖిస్తుందో అర్థంగాక కంగారు పడింది. ఏమైంది గౌరీ, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా నాన్న గుర్తుకొచ్చారా తల్లి? నాన్నని రమ్మని జాబురాయమని మీ చిన్నాన్నకి చెప్పనా అన్న సుగుణ మాటలకు గౌరీ ఈ లోకంలోకి వచ్చింది. ఏం లేదు పిన్ని, కంగారు పడకు, నేను బాగానే ఉన్నాను. అవును, ఈరోజు రాత్రి కూరకై గోరుచిక్కులు ఒలిచిపెట్టమన్నావు కదూ, పద అవి ఒలిచి ఇస్తాను. త్వరగా కూర అయితే చిన్నాన్న రాగానే ముగ్గురం కలిసి భోంచేద్దాం. అప్పటికీ సుగుణ ముఖం మామూలుగా అవ్వకపోయేసరికి ఇది గమనించిన గౌరీ, పిన్ని, గోరుచిక్కుడు కూరలో ఎండు కొబ్బరి పొడితో జీలకర్ర పల్లీల పొడితో బాగుంటుందా, లేక పచ్చి కొబ్బరి అల్లం పచ్చిమిర్చితో బాగుంటుందా? ఎలా చేసినా కూరలో నిమ్మరసం పిండటం మాత్రం మర్చిపోకు అన్నది. అప్పటికి సుగుణ ఈ లోకంలోకి వచ్చి నవ్వేసింది. ఇంతలో సుందరం రావటంతో ఆ ఇంటి వాతావరణం మారిపోయింది. గౌరికి తెలియకనే కాలేజీ చదువులో మునిగి 4 నెలలు గడిచాయి. కాలేజీకి దసరా సెలవులు ఇచ్చారు. కాలేజీ సెలవులు ఇవ్వగానే పండుగకు గౌరిని తమ ఊరికి పంపించమని సాంబయ్య తమ్ముడికి జాబు రాశాడు. సుందరం, గౌరీ, మీ నాన్న పండగ సెలవులకి ఇంటికి రమ్మని జాబు రాశాడు. బట్టలు సర్దుకో, సాయంత్రం నేను ఆఫీసు నుండి రాగానే నిన్ను మీ ఊర్లో దింపేసి వస్తాను అన్నాడు. ఎక్కడ గౌరీ తమ ఊరికి వెళుతుందో, మరలా తాను ఒంటరితనంతో బాధపడాలో అని సుగుణ గౌరికేసి చూస్తుంది దిగులు నిండిన కళ్ళతో. బిడ్డలు లేని తమకు గౌరి వచ్చిన ఈ కొద్ది నెలల్లో బాగా దగ్గరైంది. ఆమెని తల్లిదండ్రులకి దూరం చేసి తమ వద్ద ఉంచాలి అనుకోవటం తాను స్వార్థమే. అయినా గౌరిని వదిలి ఉండలేకపోతుంది ఆమె. పిన్ని ముఖంలో భావాలు స్పష్టంగా చదివింది గౌరి. ఎందుకో గౌరికి తమ ఊరు వెళ్ళాలి అనిపించటం లేదు. ఆ ఊరు వెళ్ళాలంటే తమ ఊరికి ఒకటే రోడ్డు. ఆ రోడ్డు తమ ఇంటికి స్కూల్ ముందు నుండే వెళ్ళాలి. ఆ స్కూల్ వద్దకి రాగానే తన కళ్ళు మాస్టర్ని వెతుకుతాయి. అవి మాస్టర్ని చూడక ఉండలేము. ఒక్కసారి ఆయన దూరం నుంచి అయినా చూడు అని తొందర చేస్తాయి. కానీ ఆయన దృష్టిలో ఆయన వద్ద చదివిన వారిలో నేను ఒకత్తెను, అంతే. అయినా ఇప్పుడు తానేమైనా ఈ స్కూల్ విద్యార్థి కాదు కదా, ఎలా వెళ్తుంది? ఎవరైనా ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే ఏం జవాబు తాను చెప్తుంది? ఎందుకో ఆమెకి ఏదో పాట జ్ఞప్తికి వచ్చింది. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావు లేదో, ఆ శుభ గడియా వచ్చేను రాదో, తొందర పడితే అలసే మనసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. ఏమంత అందాలు కలవని వస్తారు నిన్ను వలచి, ఏమంత సిరి ఉంది నీకని మురిసేరు నిన్ను తలచి, చదువా పదవా ఏముంది నీకు, తళుకు కులుకు ఏదమ్మ నీకు, శృతి మించకే నీవు మనసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. ఏ నోము నోచావు నీవని దొరికేను ఆ ప్రేమ ఫలము, ఏ దేవుడిచ్చాడు నీకని అంతవరము, మనసా వినవే మహందగాడు తనుగా జతగా మనకందిరాడు,
కలలాపవే కన్నె మనసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదో ఆ శుభ గడియా వచ్చేను రాదో. నిజమే, ఆ అందగాడు తనకి అందిరాడు. ఇది నిజం, ఇదే నిజం. మనసుకేం తెలుసు? అది హృదయంలోని మొదటి ప్రేమను మరవలేను అంటుంది. గౌరీ, ఏంటి మాట్లాడవు అని పిన్ని చిన్నాన్న అన్న మాటలకి ఈ లోకంలోకి వచ్చిందామె. చెప్పు చిన్నాన్న అన్నది గౌరీ. ఏంటి చెప్పేది? నీవు ఏం విన్నట్లు? నీ వయసుకి అంత పరధ్యాస ఏమిటి అని చిరాకు పడ్డ సుందరంతో, ఏం లేదు చిన్నాన్న, నేను మా ఊరు వెడితే మీ ఇద్దరు నాపై బెంగపడతారు. అది కాక నాకు రాసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పండుగ రోజుకి అమ్మని నాన్నని ఇక్కడికే రమ్మని, నాన్నకి జాబు రాయి అని అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళింది ఆమె. గౌరీ మాటలకి సుందరం సుగుణ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అది వరలో ఎప్పుడైనా తామిద్దరూ ఏదైనా పండుగకి వెళ్ళినప్పుడు 2 రోజులు మా ఇంటికి మాతో రమ్మంటే, అమ్మో నేను మా అమ్మని నాన్నని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను అన్నది ఏ పెళ్ళేనా అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. చదువుపై ఆమెకి గల శ్రద్ధ చూసి పొంగిపోయారు. గదిలోనికి వెళ్ళిన గౌరికి దుఃఖం ఆగలేదు. ఇదంతా తనకు చదువుపైన శ్రద్ధ అనుకుంటున్నారు పిన్ని చిన్నాన్న. తాను వాళ్ళిద్దరినీ చాలా మోసం చేస్తుంది. ఏం చేయగలదు? తన మనసుకు అయిన గాయం కాలమే మాంచాలి అనుకుంది భారమైన మనసుతో. దసరా పండుగకు గౌరీ రానంటోంది. రాసుకోవలసినవి చదువుకోవాల్సినవి ఉన్నాయట. పండుగకి నీవు వదిన ఇక్కడికే రండి అని సుందరం రాసిన జాబు చూసిన సాంబయ్యకి చాలా కోపం వచ్చింది. అప్పుడే అక్కడకు వచ్చిన పార్వతి, ఏమండి, సుందరం వద్ద నుండేనా ఉత్తరం? గౌరీని ఎప్పుడు తీసుకొస్తున్నట్ట? దానికి ఇష్టమైన పిండి వంటలు ఇప్పటి నుంచి చేస్తే గానీ అవ్వవు అన్న భార్య మాటలకి సాంబయ్యకి కోపం నశాళాన్ని కంటింది. ఆ కోపం అంతా భార్యపై వెళ్ళగక్కాడు. ఏంటి అది వచ్చేది? నీవు పిండి వంటలు కాదు పిడక వంటలు చెయ్యి, తెగ తొందర పడుతున్నావు అని కోపంతో ఎగిరిపడుతున్న భర్తతో, ఏమిటండి ఏమైందంటే సుందరం వద్ద నుండేనా ఉత్తరం? ఏం రాశాడు అన్నది పార్వతి భర్తని శాంతపరిచే స్వరంతో. తమరి మరిది గారి వద్ద నుండే ఈ ఉత్తరం. తమరి రాకుమార్తె గారికి ఈ ఊరు రావటానికి తీరిక లేదుట. చదవాల్సినవి రాయాల్సినవి ఉన్నాయట. మీరే ఇక్కడికి రండి అని రాశాడు. అయినా ఇది చదివేది ఎంత చదువు? ఏదో పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్లా పోజు కాకపోతే అన్న భర్త మాటల వెనుక ఉన్న బాధ అర్థమైంది ఆమెకి. తనకంటే కూడా ఆయనే గౌరికి ఎప్పుడు కాలేజీకి సెలవులు ఇస్తారా, ఎప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురు చూశాడు. గౌరీ రాకపోయేసరికి ఎదురుచూపు కోపంగా మారింది అని గ్రహించింది. అందుకే తనను తాను సంభాళించుకుంటూ, పోన్లేండి, నిజంగా చదవాల్సినవి ఉన్నాయేమో, మనమే వెళ్ళి వద్దాం అన్నదామే. నాదేమైనా సెలవులు ఉండే ఉద్యోగమా? సెలవులు ఏమీ ఉండని పోస్ట్ ఆఫీసు ఉద్యోగం, నీకు తెలీదా అన్నాడు ఇంకా కోపం దగ్గని సాంబయ్య. నిజమే, పండగ రోజు మీ డ్యూటీ అయ్యాక వెళ్ళి మరలా చివరి బస్సుకు వచ్చేద్దాము. గౌరీ కోసం కజ్జికాయలు కారబూంది చేద్దాం అనుకున్నా, అవి తీసుకెళ్ళి ఇచ్చి వద్దాం, కాదనకండి అన్న భార్య మాటల్లో కూతురిపై మమత గ్రహించిన సాంబయ్య కోపం చల్లారింది. సరేలే, నీవన్నట్లు చేద్దాంలే. గౌరిని చూసి 4 నెలలైంది, పిల్ల కళ్ళల్లోకి వస్తుంది అంటున్నావు కదా అన్న భర్త మాటలకి, నాకేనా గౌరీ మీకు గుర్తు రావటం లేదా? పిల్లని చూడాలి అని మీకు అనిపించటం లేదా? నిజం చెప్పండి అన్న భార్య మాటలకి, సరేలే, ప్రతి మాటకి అర్థాలు వెతకటం నీకు బాగా అలవాటైంది. కూతురు ఇక్కడ లేకపోవటం వల్ల పని లేక తోచటం లేదు. గౌరికి ఇవ్వటానికి పిండి వంటలు చేయాలన్నావు కదా, త్వరగా పనులు కాని, మరలా తర్వాత హడావుడి పడతావు. నాకు బయట పనుంది అని బయటికి వెళ్తున్న భర్తని చూచి తన ముందు గౌరి గురించి దిగులుగా మాట్లాడితే, గౌరి గురించి తాను బెంగపడి మంచం పడుతుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అనుకుంది పార్వతి. దసరా పండుగ రోజున సుందరం వద్దకు బయలుదేరి కూతురి కోసం చేసిన పిండి వంటలు ఇచ్చి మరలా చివరి బస్సుకే బయలుదేరారు
సాంబయ్య, పార్వతి. అదేంటన్నయ్యా ఇలా వచ్చి అలా వెళ్ళటం ఏమిటి? కనీసం 4 రోజులు వదిన్నైనా ఇక్కడ ఉంచు అన్న మరిది మాటలకి పార్వతి, లేదులే సుందరం, ఇప్పుడు కాదులే, నేను ఇంట్లో లేకుంటే మీ అన్నయ్యకు భోజనానికి ఇబ్బంది. గౌరిని చూసి చాలా రోజులైందని, తనను చూసినట్లుంటుందని వచ్చాము అన్న వదిన మాటలకి సుందరం మరింకేమీ మాట్లాడలేకపోయాడు. తన గురించి తల్లి, తండ్రి, చిన్నాన్న, పిన్ని మాట్లాడుకుంటుంటే గౌరీ తన గురించి కాదన్నట్టు నోట్స్ రాస్తూ కూర్చుంది పక్క గదిలో. ఇది సాంబయ్యకి, పార్వతికే కాదు, సుందరానికి, సుగుణకి కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ పిల్ల అసలు తమ పెళ్ళేనా అని అనుమానం కలిగింది వాళ్ళకి. ఎందుకో గౌరిలో చాలా మార్పు వచ్చింది అనిపించింది వాళ్ళకి. బహుశా కాలేజీ వాతావరణం, కొత్త స్నేహితుల ప్రభావం ఏమో అని సరిపెట్టుకున్నారు. వెళ్ళి వస్తామని చెప్పిన అన్నావదులకి వాకిలి వద్దకు వెళ్ళి సాగనంపి లోనికి వచ్చిన వాళ్ళిద్దరికీ గౌరీ కనీసం గుమ్మం వరకు కూడా వెళ్ళి తల్లిదండ్రులకి వీడ్కోలు ఇవ్వలేదేమిటి అని అనిపించింది. ఏమిటో, చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే మన పిల్లలు, పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళు వాళ్ళ ప్రపంచము, మన భావాలు వారికి చాదస్తాలుగా అనిపిస్తాయి కాబోలు అనుకున్నారు సుగుణ, సుందరం. సుగుణ అనుకున్నట్లే గౌరీ గురించి అనుకున్నారు. సాంబయ్య, పార్వతి, గౌరీ బాగా మారిపోయింది కదండి అన్న భార్య మాటలకి, మారకుండా ఎల్లకాలం నీ కొంగు పట్టుకుని తిరగాల, గౌరీ పెద్దదవుతుంది, గ్రహించు అన్న భర్త మాటలకి, నిజమేనండి, నాకింకా గాజులకి గొడవపడే గౌరీలానే అనిపిస్తుంది. రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయి, మనం చూస్తుండగానే మన పిల్లలు మనకంటే ఎదిగిపోతారు అన్న భార్య మాటలకి ఏం మాట్లాడక చిరునవ్వు నవ్వాడు సాంబయ్య. దసరా సెలవులకే కాదు, సంక్రాంతి సెలవులకి తన స్వగ్రామం వెళ్ళనే లేదు గౌరీ. కూతురికి ఎందుకనో ఈ ఊరికి రావటానికి ఇష్టం లేదు అనిపించింది ఇద్దరికి. సాంబయ్య, పార్వతి గౌరికై ఏవో పిండి వంటలు తీసుకుని ఆమె అవసరాలకు కొంత డబ్బు ఇచ్చి వచ్చారు. ఎవరి కోసమూ ఆగని కాలం ముందుకు సాగుతూనే ఉంది. గౌరీ కాలేజీ చదువు మొదటి సంవత్సరం పూర్తయింది. కాలేజీకి 2 నెలలు సెలవులు వచ్చాయి. సాంబయ్య, పార్వతి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే సుందరం, అన్నయ్య, అందరం కలిసి ఈ వేసవి సెలవుల్లో 4 ఊళ్ళు తిరిగి వద్దాం అన్న ప్రతిపాదన వదిన వద్దకి తెచ్చాడు. సుగుణ గౌరీని వదిలి ఉండలేక భర్తతో బావగారిని అడిగించింది. ఏంటి సుందరం, నా ఉద్యోగ బాధ్యత తెలిసి కూడా ఇలా అంటావేమిటి అన్న అన్నతో 1 నెల రోజులు మన ఊళ్ళో వాళ్ళని ఎవరినైనా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తర్వాత సెలవుకై దరఖాస్తు పెడదాం. సాంబయ్య ఆలోచనలో పడ్డాడు. ఈ మధ్య పార్వతి కూడా గౌరీ ఇంట్లో లేకపోవటంతో మరీ పిచ్చిదానిలా తయారైంది. ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. డాక్టర్ కూడా గాలి మార్పు అవసరం అని చెప్పడంతో పోస్టాఫీసు బాధ్యత ఎలాగా అని పార్వతి ఆరోగ్యం కూడా చూడాలి అనుకున్నాడు. సుందరం ఇచ్చిన సలహా సాంబయ్యకి నచ్చింది. సరేలేరా, కర్ణంగారి మేనల్లుడు చదువు అయ్యి ఉద్యోగ ప్రయత్నంలో ఉండి ఖాళీగా ఉన్నాడు. నా వద్దకు అప్పుడప్పుడు వర్క్స్లో సాయపడతాడు. నేను ఈ ఊరు వచ్చినప్పుడు, వేరే పనుల్లో తిరుగుతున్నప్పుడు పోస్టాఫీస్ వర్క్ చూస్తూ ఉంటాడు. అతన్ని పోస్టాఫీస్ చూడమని కొంత శాలరీ ఇస్తానని అడుగుతాను అన్నాడు. అన్న మాటలకు సుందరం, మరింకేమన్నయ్యా, నీవు ఆ పనుల్లో ఉండు, నేను ఏ ఊరు ఎప్పుడు వెళ్ళాలో ఒక ప్లాన్ తయారు చేసి రైలు టికెట్స్ బుక్ చేసి నీకు ఉత్తరం రాస్తాను. సాంబయ్య తన ఊరు వచ్చి కరణంగారి మేనల్లుడిని అడిగి అతన్ని పోస్టాఫీస్లో ఉంచి అన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఆ మరునాడే పార్వతిని తీసుకొని తమ్ముడింటికి వచ్చాడు అతడు. సాంబయ్య, పార్వతి వచ్చిన 2 రోజుల తర్వాత సుందరం, సుగుణ, సాంబయ్య, పార్వతి, గౌరీ కలిసి ఊళ్ళు చూడటానికి వెళ్ళారు. గౌరిని ఉత్సాహంగా ఉంచటానికి వాళ్ళు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. తప్పదు, వచ్చాను అన్నట్లు వ్యవహరించేది. అందరితో కలిసి అన్ని చోట్లకి వచ్చింది ఆమె. ముఖంలో మాత్రం మునుపటి ఉత్సాహం, అల్లరి లోపించాయి అనిపించేది వాళ్ళందరికీ. దాదాపు 1 నెల రోజులు అన్ని ఊళ్ళు తిరిగి రాజమండ్రి చేరారు. అందరూ ఇంకొక వారం రోజుల్లో గౌరీకి కాలేజీ సెలవులు పూర్తవుతాయి. కాలేజీ తెరిచేలోగా గౌరికి బట్టలు, పుస్తకాలు, ఆమె కాలేజీ ఫీజు కట్టమని సుందరానికి కొంత డబ్బు ఇచ్చి తమ ఊరికి వెళ్ళారు సాంబయ్య, పార్వతి. గౌరికి కాలేజీ తెరిచారు.
ఇంటర్ సెకండ్ ఇయర్లోకి అడుగుడింది ఆమె. గిర్రున మరో 3 సంవత్సరాలు గడిచాయి. గౌరీ డిగ్రీ తీసుకుంది. ఒకప్పటి పరిణితి చందని గౌరీ నేడు 22 సంవత్సరాల యువతి. పరికిణి ఓణీల్లో నుండి చీరల్లోకి వచ్చింది. హుందాతనము వచ్చింది. ఆమె అభిరుచిలోనూ కూడా చాలా మార్పు వచ్చింది. ఒకప్పటి మోటుతనం స్థానే నాజుకుతనం వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో 2 సార్లు మాత్రమే తన ఊరు వెళ్ళింది. త్రిపురకి పెళ్ళయింది. మేనమావనే పెళ్ళాడి హైదరాబాద్ వెళ్ళింది. ఒక బాబు కూడా అని పార్వతి చెప్పింది. భవానికి ఇంకా పెళ్లి కాలేదు. చదువు 10th క్లాస్తోనే ఆగిపోయింది. తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తుంది. భవానికి తమ్ముడు చెల్లి ఉన్నారు. ఆమె తల్లికి ఎప్పుడూ ఏదో అనారోగ్యం. అందుకే భవానీ చదువు ముందుకు సాగలేదు. అదీగాక గౌరీల పట్నంలో ఉండి చదువుకోవటానికి భవానీకి పట్నంలో ఎవరూ తమ బంధువులు లేకపోవటం ఒక కారణం అయితే, అక్కడ హాస్టల్లో ఉండి చదువుకోగల ఆర్థిక స్తోమత ఆమె తండ్రికి లేకపోవటం ఇంకో కారణం. ఏమైతేనే మొత్తానికి భవానీ చదువు 10th క్లాస్లోనే అటకెక్కింది. పెళ్ళి చదువు రెంటికి దూరం అయ్యి 22 సంవత్సరాలకే ఆ ఇంటి బాధ్యత తీసుకుంది. గౌరీ తమ ఊరికి వెళ్ళిన 4 రోజులు చెల్లినో తమ్ముడినో తీసుకొని గౌరీ వద్దకు వచ్చేది భవానీ. ఎందుకో ఆ పిల్లలకి అక్కలా కాకుండా అమ్మలా అనిపించేది గౌరీకి భవానీ. గౌరీ వచ్చిందని తెలిసి ఆమెను చూడటానికి గౌరీ ఇంటికి వచ్చింది భవానీ. భవానీ గౌరీని చూసి దాదాపు 2 సంవత్సరాల పైన అయింది. గౌరీలో చాలా మార్పు వచ్చింది అనిపించింది ఆమెకి. ఆమె తనకు తెలిసిన గలగల గోదారి కాదు, గంభీర గోదారి అనిపించింది. అది వరకటి చిలిపితనం స్థానంలో పెద్దరికం చోటు చేసుకుంది. సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిందని తెలిసి ఎంతో ఆనందోత్సాహాలతో వచ్చిన భవానీకి గౌరీని చూసిన 5 నిమిషాల్లోనే ఈమె తన ఇష్టసఖి కాదు, ఎవరో పట్నం అమ్మాయి అనిపించింది. కారణం, తనను చూడగానే తనకి గబాలను ఎదురువచ్చి తనను కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని ఎంతో ఆశగా వచ్చిన ఆమె తనని చూసి రా భవానీ రా, బాగున్నావా అంటూ ఆహ్వానించిన గౌరీని చూసి నీరుగారిపోయింది భవానీ మనసు. ఇద్దరూ డాబాపై కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఆ కబుర్లన్నీ భవానీ చెప్పింది. గౌరీ చిరునవ్వుతో విన్నది అంతే. భవానీకి కాసేపు తర్వాత విసుగు అనిపించింది. గౌరీ, కాసేపు అలా గుడికి వెళ్దాం రా అన్నది. గౌరీ అలాగే పద అన్నది. పార్వతికి చెప్పి ఇద్దరూ ఇల్లు దాటి నడుస్తున్నారు. కొంచెంసేపు నడిచిన తర్వాత తమ స్కూల్ వద్దకు వచ్చారు. విచిత్రంగా గౌరీ ముఖంలో క్షణంసేపు వెలుగొచ్చి మరు నిమిషంలో మాయమైంది. భవానీ సునిశితమైన కళ్ళు ఇది గమనించాయి. వెంటనే ఆమెకి ఒక విషయం గుర్తుకు వచ్చింది. గౌరీ, మన వంశీ మాస్టారు నువ్వు చదువుకోవటానికి వెళ్ళిన 6 నెలలకే వాళ్ళ ఊరు బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారు. మాస్టారు స్కూల్కి చేసిన మంచి పనులకి ఆయన్ని బదిలీ చేయించుకోవద్దని హెడ్ మాస్టారు, ఊళ్ళో పెద్దలు ఎంతమంది చెప్పినా ఆయన తిరస్కరించారు. తమ ఊరిలో చాలా బాధ్యతలు ఉన్నాయని, పెళ్లికి ఎదిగిన చెల్లి, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత తనపై ఉన్నదని ఆయన చెప్పటంతో ఎవరూ ఆయన బదిలీ ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ ఆయనకి వీడ్కోలు ఇచ్చేటప్పుడు మాత్రం విద్యార్థులందరూ ఆయన చుట్టూ చేరి పెద్దగా ఏడ్చేశారు. మాస్టారు, మీరు ఈ స్కూలు వదిలి వెళ్తే మేము ఈ స్కూల్లో ఇంక చదవం. మీలాంటి మాస్టర్ మళ్ళీ ఈ స్కూల్కి రారు. మీ పోస్ట్లో ఇంకో మాస్టర్ని మేము చూడలేము. అందరూ టీచర్స్ చదువు మాత్రమే చెప్తారు. కానీ మీరు మాలో స్థైర్యం కలిగించారు అని తన చుట్టూ చేరిన విద్యార్థుల బాధ తెలుసుకున్న వంశీకృష్ణకి చాలా బాధ కలిగింది వాళ్ళ మాటలకి. ఈ విద్యార్థుల మనసులు గెలిచిన తన జన్మ ధన్యం అనిపించింది. తాను ఈ ఊరు నుండి ఎందుకు తమ ఊరికి బదిలీ చేయించుకుంటున్నాడో తనకి మాత్రమే తెలిసిన నిజం. స్కూల్లో తాను విధి నిర్వహణలో తిరుగుతుంటే ఏ మూలకు వెళ్ళినా చిత్రంగా గౌరీ కనిపించేది. స్టాఫ్ రూమ్లో కూర్చుంటే కిటికీలోంచి చూస్తే దూరంగా తాడి చెట్ల కింద కూర్చొని గౌరీ స్నేహితురాలతో ముచ్చట్లాడుతూ అల్లరి చేస్తున్నట్లు అనిపించి బాధ కలిగేది. స్టూడెంట్స్కి క్లాస్ తీసుకునేటప్పుడు అప్రయత్నంగా తన కళ్ళు గౌరీ కూర్చునే బెంచీ వైపు మళ్ళీవి. కళ్ళని ఆల్చిప్పల్లా చేసి తను చెప్పే లెసన్ను కళ్ళు అర్పక తన వైపు ఆరాధనగా చూసే అమాయకమైన ఆ అమ్మాయి కళ్ళు గుర్తుకొచ్చేవి. ఆ అమ్మాయి తన వైపు ప్రతిరోజు ఆకర్షణగా ఆరాధనగా చూస్తుంటే
తనకు ఆమెపై ఏదో తెలియని ఆకర్షణ కలిగేది. అది క్షణం సేపే. తనను తాను నిలవరించుకొని లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయటంలో మునిగేవాడు. ఆ రోజు తనకి ఇంకా జ్ఞాపకం ఉంది. ఈ ఆకర్షణ వలన చివరికి ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. అందుకే స్కూల్కి వారం రోజులు సెలవు పెట్టి తన భార్యా పిల్లల్ని ఈ ఊరికి తెచ్చేశాడు. తన భార్యా పిల్లల్ని అద్దెకు తీసుకున్న ఇంటి ముందు నిలబడి సామాన్లు దింపిస్తుంటే అదే సమయానికి తమ ఇంటి ముందుగా గౌరి నడిచి రావటం, తన భార్యను పరిచయం చేస్తే కనీసం నమస్కరించక గౌరి వెళ్ళిపోవటం తనకి ఇంకా గుర్తే. ఆ క్షణం గౌరి తన వైపు చూసిన చూపు తనను జీవితాంతం వెంటాడుతుంది. నీకు భార్యా పిల్లలు ఉండి నా మనసును ఎందుకు శలభంలా కాల్చావు? నాలో నీపై ఎందుకు ఆశలు అల్లుకునేలే చేశావు? ఆ కళ్ళల్లో ఆశాభంగంతో కూడిన బాధ కాదు, నా మోసం తెలిసిన వేదన. ఏమో, ఈ ఆకర్షణ ఎంతో భవిష్యత్తు ఉన్న గౌరికి అవరోధం కాకూడదు. ఇది ఎవరికీ మంచిది కాదు. ఇక ఈ ఊర్లో ఉంటే తనని గౌరిని గురించిన ఆలోచనలు వెంటాడుతాయి. అందుకే ఈ ఊరు నుండి తమ ఊరికి బదిలీ చేయించుకున్నాడు. గౌరీ, ఏంటి ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది విన్నావా అన్నది భవాని గౌరి భుజంపై తడుతూ. విన్నాను. వంశీ మాస్టారు బదిలీ అయి వెళ్ళారని చెప్పావు, అంతే కదా? వాళ్ళ ఊరేగా బదిలీ అయింది. ఆయనకేవో బాధ్యతలు ఉండుంటాయి, అందుకే వాళ్ళ ఊరు వెళ్ళి ఉంటారు అన్నది తేలిగ్గా గౌరి. ఆమె మనసులో వంశీ గుర్తుకు రాగా అది చిన్నప్పటి ఆకర్షణ అనుకున్నది. బాగా చదువు చెప్పే మాస్టర్స్ కన్నా చదువుతో పాటు విజ్ఞానం, సాహిత్యం, ఇంకా పిల్లల వ్యక్తిత్వం పెంచే పనులు ఆ వయసులో పిల్లల్ని ఎక్కువ ఆకర్షిస్తాయి. అప్పుడే యౌవనంలో అడుగెడుతున్న ఆడపిల్లలైతే ఇంకాస్త వాళ్ళకి ఆకర్షణ ఎక్కువే. ఆ మాస్టారు ఆ అమ్మాయికే సొంతమైనట్టు ఆయన వేరే విద్యార్థుల వైపు చూసి పాఠం చెప్పినా, వాళ్ళని పొగిడినా ఈ అమ్మాయికి అసూయ కలుగుతుంది. గౌరి కూడా ఆ అనుభవానికి మినహాయింపు కాదు. ఇప్పుడు అవి గుర్తుకొస్తే చిత్రంగా పెదవులపై చిరునవ్వు వస్తుంది. నిజంగా మాస్టర్ దేవుడు. తనను ఆయన ఆకర్షణలో పడి శలభంలా కాలిపోకుండా తనని కాపాడారు. ఆయన ఆ రోజున తన భార్యా పిల్లల్ని ఇక్కడికి ఆ సమయంలో తీసుకురాకపోతే ఏం జరిగేది? తాను ఆయన ఆకర్షణలో పడి చదువు సంధ్య లేక ఇంకా గౌరీ ఇకపై ఆలోచించలేకపోయింది. ఏదేమైనా తొలివలపే తీయనిది, మదిలో మాయని గాయమది. నిజమే, ఏ కవి రాశాడో గాని ఆ మాట ఎంత నిజం. మాస్టారు, ఒకే ఒక్కసారి మిమ్మల్ని చూడాలి. కానీ ఎలా? ఈ లోకం ఏమనుకుంటుంది? ఈ అమ్మాయి మాస్టర్ కోసం వెతుక్కుంటూ వెళ్ళటం ఏమిటి అని ఆడిపోసుకోదు. నేను చనిపోయేలోగా ఒకే ఒక్కసారి మిమ్మల్ని చూస్తా మాస్టారు. గౌరీ ఇలా నిమిషం ఆలోచనల్లో ఉంటే పక్కన నడుస్తున్న భవానీకి చాలా విసుగ్గా ఉంది. గౌరీ, ఇంటికి వెళ్దాం పద అన్నది భవానీ. ఎందుకు? ఏమైంది? గుడికి వెళ్దాం అన్నావు కదా. వీధి మలుపు తిరిగితే గుడి వచ్చేస్తుంది. ఇక్కడి వరకు వచ్చి వెనుతిరిగి ఇంటికి వెళ్ళటం ఎందుకు అన్న గౌరీ మాటలకు, ఎందుకా? ఏదో నేను రమ్మన్నాను వచ్చావు కానీ నీకు అసలు బయటికి రావటం ఇష్టం లేదు కదూ. నేను 10 మాటలు మాట్లాడినా విన్నట్టే లేదు నీ ముఖం. స్నేహితురాలికి తనపై కోపం వచ్చిందని గ్రహించింది గౌరీ. అదేం లేదు భవానీ, స్కూల్ వద్దకు రాగానే మన చిన్ననాటి సరదాలు అన్నీ గుర్తొచ్చాయి. అన్నట్లు మన స్కూల్ ఎదురుగా ఉన్న మామిడి జామ తోటలు ఏమయ్యాయి అన్నది. ఆ తోటలు నరికేసి వాటి స్థానే కడుతున్న కట్టుబడులు చూస్తూ, అమ్మయ్య, స్నేహితురాలు ఈ లోకంలోకి వచ్చింది అనుకున్న భవానీ ఇంకెక్కడి తోటలు, ఆ తోటలు అమ్మేశారు. ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ కడతారట అన్నది. పల్లెలు కూడా కొంచెంగా మారిపోతున్నాయి. పల్లెల్లో ఉండేవాళ్ళు పిల్లల చదువుకై పక్కన పట్టణాలకు వెళ్తుంటే పల్లెటూళ్ళలో ఉన్న తోటలు ఇలా ఫ్యాక్టరీలకు నిలయాలవుతున్నాయి అనుకుంది గౌరీ. ఇలా వాళ్ళ మాటలు ఆలోచనల్లో ఉండగానే గుడి వద్దకు వచ్చారు. ఇరువురు దైవదర్శనం చేసుకుని గుడి వెలుపలి మంటపంలో కాసేపు కూర్చున్నారు. చదువు అయిపోయిందిగా గౌరీ, తర్వాత ఇంకా పైకి చదువుతావా లేక పెళ్ళేనా అన్నది భవానీ నవ్వుతూ. ఇంకా ఏం ఆలోచించలేదే, అమ్మా నాన్న ఇష్టం. నాకైతే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని మాత్రం లేదు అన్నది. పెళ్ళి అప్పుడే చేసుకోవా? మరి
అన్నది భవానీ అర్ధోక్తిలో. తెలీదు, కానీ ఏదో చెయ్యాలి, ఏదైనా సాధించాలి అనిపిస్తుంది నా మనసుకు అని. సరేలే పద, మనం వచ్చి చాలాసేపు అయింది, మీ అమ్మ మా అమ్మ మనకై ఎదురు చూస్తుంటారు, ఇంక వెళదాం అని నడిచిన గౌరీని అనుసరించింది భవానీ. భవానీ తమ ఇల్లు సమీపించగానే, అప్పుడప్పుడు మా ఇంటికి రా గౌరీ, నాకు వీలైనప్పుడు నేను మీ ఇంటికి వస్తాను అన్నది తమ ఇంట్లోకి నడుస్తూ. సరే అని తల ఊపి తమ ఇంటికేసి నడిచింది గౌరీ. ఒకరోజు మధ్యాహ్నం గౌరీ దిండు గలీబుపై ఎంబ్రాయిడరీ చేస్తుంది. పార్వతి పెరట్లో ఏదో పనిలో ఉంది. ఇంతలో గాజులండి, గాజులు, ఎర్రగాజులు, పచ్చగాజులు, పూలగాజులు, సాదా గాజులు అనే గాజుల గంగన్న కేక వినపడింది. గౌరీ ఇది వరకులా పరిగెత్తుకు రాకున్నా గాజులు కొనుక్కోటానికైనా వస్తుంది అనుకుంది పార్వతి. గౌరీ బయటికి రాకపోయేసరికి ఆమె, గౌరీ గాజులు తాతొచ్చాడు, గాజులు కొనుక్కుందువురా అన్న తల్లి కేకకి గౌరీ ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చింది. గాజుల గంగన్న తమ ఇంటి ముందు గాజులు అమ్ముతూ వచ్చేశాడు. అది వరలోలా వీధిలో ఆడవాళ్లు ఎక్కువగా గాజుల బండి వద్దకు రాలేదు. కారణం 2-3 గాజుల పౌడరు రిబ్బన్లు అమ్మే ఫ్యాన్సీ షాపులు వచ్చేసాయి. గౌరీని చూడగానే, ఏం గౌరమ్మ బాగున్నావా, చాన్నాళ్ళకు వచ్చావే మన ఊరికి, ఈ ఊరు అస్సలు మర్చిపోయావా, చాలా పెద్దదాని అయ్యావు, చదువు అయిపోయినట్లేనా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న గాజుల బండి తాతకి ఒక చిరునవ్వే సమాధానం ఇచ్చి గాజులు చూడడంలో మునిగింది గౌరీ. ఆ పిల్ల వైపు చిత్రంగా చూశాడు గంగన్న. గాజుల బండి తమ ఇంటి ముందు ఆపమని గొడవపడే ఆ పిల్లేనా ఈ పిల్ల? వయసు ప్రభావం, చిన్నతనం పోయి పెద్దరికం వచ్చేసింది మా గౌరమ్మకి అనుకుని, ఈ గాజులు తీసుకో తల్లి అని అదివరకట్లోలా ఎక్కువగా గౌరీ కొనే నిండు ఎరుపు రంగు గాజులు గౌరికి ఇవ్వపోయాడు అతడు. ఇప్పుడు నిండు రంగు గాజులు నేను వేసుకోవటం లేదు తాత అని కనకాంబరం లంగు, లేత నీలం, లేతాకుపచ్చ గాజులు తీసుకున్న గౌరికేసి గంగన్న చిత్రంగా చూశాడు. గౌరమ్మకి పెద్దరికంతో పాటు అభిరుచిలోనూ మార్పు వచ్చింది అనుకున్నాడు. చదువు అయిపోవటం ఉండదు, కానీ డిగ్రీ ఇవ్వగానే పీజీ చేస్తావా అని బాబాయ్ అడిగిన ప్రశ్నకి, లేదు బాబాయ్, నాకెందుకో పైకి చదవాలని లేదు, మరేం చేస్తావు అన్నాడు సుందరం. ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుంది, సృజనాత్మకమైన ఫొటోస్ తీసి వాటికి తగిన ఆర్టికల్స్ రాసి పత్రికలకి పంపాలని ఉన్నది అన్నది. గౌరి అభిప్రాయం విన్న సుందరం ఆమెకి మంచి కెమెరా కొని బహుమతిగా ఇచ్చాడు. గౌరీ తమ ఊరికొచ్చి 10 రోజులైంది. ఏమండి, గౌరికి 20 ఏళ్ళు పైబడ్డాయి. ఇన్నాళ్ళు చదువు చదువు అన్నారు మీ ఇద్దరు, ఇకనైనా పిల్లకి పెళ్లి సంబంధాలు వెతకండి అన్నది పార్వతి భర్తకి సాయంత్రం కాఫీ అందిస్తూ. అబ్బా, అప్పుడే ఏం తొందర వచ్చింది, దాని చదువు పూర్తయి ఇంటికి వచ్చి 10 రోజులైంది. నిన్నటి దాకా పిల్ల కళ్ళల్లోకి వస్తుంది, ఎన్నాళ్ళయిందో చూసి, చదువు చదువు అంటూ 5 సంవత్సరాల నుంచి పిల్లని మీ తమ్ముడి ఇంటి వద్దే ఉంచారు అని సతాయించావు. అదొచ్చి 10 రోజులు అయిందో లేదో పెళ్ళి పెళ్ళి అని మొదలుపెట్టావు. దానికి ఇప్పుడు ఎంత వయసుని తొందరపడి పెళ్లి చేసి అత్తారింటికి పంపటానికి అన్నాడు సాంబయ్య. అప్పుడే అక్కడికి వచ్చిన కూతురికేసి మురిపంగా చూస్తూ. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.